ఈ ఆకు ఎర్ర బచ్చలి ఆకు అంటారు. ఈ ఎర్ర బచ్చలి ఆకు కొమ్మలు తుంచి నాటినా కూడా బతుకుతాయి. వాటిలో బ్లూ కలర్ పండ్లు కాస్తాయి. ఆ పండ్లు ఎండిపోయి తొట్లో పడినా కూడా మనకు మొక్కలుగా వస్తాయి. ఆ మొక్కలుగా వచ్చినప్పుడు అవి కూడా మనము చూడొచ్చు. ఇక్కడ ఆ గింజలు కింద పడే వచ్చినప్పుడు ఇలా మొక్కలు వస్తాయి. తర్వాత ఈ తెల్ల బచ్చలి ఆకును పచ్చిమిరకాయ, పప్పు, చింతపండు అన్నేసి ఎనుపుతారు, బాగుంటుంది. లేదంటే పప్పు, మిరపొడి, చింతపండు అవన్నీ వేసి ఎనుపుతారు. బచ్చలి కూర, ఎర్ర బచ్చలి. తర్వాత పోపు చేసేటప్పుడు ఇంగ వేసి పోపు చేసుకోవాలి. ఈ ఆకు చాలా ఆరోగ్యానికి మంచిది. దీనిలో విటమిన్స్ బాగుంటాయి. అలాగే తెల్ల బచ్చలి ఆకు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, తెల్ల బచ్చలి కూడా ఉంది. ఈ ఆకు కింద ఉంది, కింద చెట్టు కింద కలదు. ఈ ఆకు తెల్ల బచ్చలాకు కంటే కూడా ఎర్ర బచ్చలాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తెల్ల బచ్చలి, ఇది ఎర్ర బచ్చలాకు చాలా బాగుంటుంది. మన ఇంటి దగ్గర కూడా కుండీల్లో నాటుకోవచ్చు.